నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహించిన ధర్నాలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరి నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూస్తే చాలా బాధాకరం, దురదృష్టకరం. విద్యార్థులను ఒక దేశద్రోహుల్లాగా ఏదో పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు లేకుంటే బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళ విధంగా విద్యార్థులను అమానుషంగా కొట్టినందుకు మన ప్రియతమ నాయకుడు కాబోయే భారతదేశ భవిష్యత్తు ప్రధాని మరి రాహుల్ గాంధీ గారు వారు నిరసనలు తెలుపుతుంటే కనీసం ప్రతిపక్ష నాయకుడని చూడకుండా వారిని ఒక అమాయకమైన ప్రజల కంటే అధ్వానంగా వారితో ప్రవర్తించడం చాలా దురదృష్టకరం, అన్యాయం. దాన్ని మేము తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రిజైన్ చేయాలి, తన రాజీనామా సమర్పించాలి, అతని పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలి. మరి లేదంటే మోడీ తన పదవికి రాజీనామా చేయాలి. చెలగాట మాడుతున్న బీజేపీ నాయకులు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి, మరి ప్రవర్తించండి. ఎంతోమంది మన విద్యార్థులను అమానుషంగా నిన్న మొన్న జరిగిన సంఘటనలో మీరు చేసిన పోలీసులు ఏదైతే వారి వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపైన తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి భారతదేశ ఐక్యత కోసం ప్రాణాలు వారి కుటుంబం అంతా ఎందరో త్యాగ ఫలితాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు సంఘీభావంగా తెలిపితే వారిని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి వారి పట్ల అనుచితమైన వైఖరి చేసినందుకే ఈరోజు మేము అందరం ధర్నాలు చేస్తున్నాం. పార్టీకి మరి బీజేపీకి హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా విద్యార్థి లోకమంతా చూస్తున్నది, విద్యార్థి పిల్లల తల్లిదండ్రులు చూస్తున్నారు. వారు ఏ విధంగా నష్టపోయినరు, ఏ విధంగా ప్రాణాలు కోల్పోయినరు, వారి కుటుంబాలకు కూడా మేము సానుభూతి తెలుపుతున్నామని తెలియపరుస్తున్నాం.